వాళ్లతో వ్యాపారం కావాలి, రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు రావాలి, కలిసి తింటాం, ఆప్యాయంగా పలకరించుకుంటాం. ఇవన్నీ తెరచాటు రాజకీయాలు. మరి తెర మీదకొస్తే మాత్రం ఆదాని ఎవరు, అంబానీ ఎవరు? వాళ్ళంతా బీజేపీ బీనామీలే. హమ్దో హమారేదో అనుకునే మోదీ అమిత్ షా దోస్తులు అంటారు. ఏమిటి ఈ మాటలు? అసలు సెట్ అవ్వడం లేదు కదా. అయితే ఓసారి మీరే వినండి ఏంటో. హమ్దో హమారేదో అని ప్రకటనలు చూసేది నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈరోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈరోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి, ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా. కాంగ్రెస్ వాళ్లకు డబ్బులిస్తే రాజీ లేని రాజకీయం చేస్తారనడం ఇప్పుడు చక్కగా అర్థమైపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆదానీపై చేసిన ఆరోపణలు ఈపాటికే మీకు తెలిసిపోయి ఉంటాయి. సెబీ చైర్పర్సన్ మాధబీ పురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ అదానీ సంస్థలో పెట్టుబడులు పెట్టారన్నది హిండెన్బర్గ్ ఆరోపణ. వ్యక్తిగతంగా ఎవరికి ఇష్టం ఉన్నా సంస్థలో వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు, షేర్లు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు కూడా. అది అదానీ కంపెనీ అయినా, అంబానీ కంపెనీ అయినా, మరో కంపెనీ అయినా సరే. అలా కుదరదు అనడానికి హిండెన్బర్గ్కు ఉన్న అభ్యంతరం ఏంటి? గత ఏడాదిలాగే అదానీ షేర్లను కుప్పకూల్చడమే హిండెన్బర్గ్ పనా, లేక హిండెన్బర్గ్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఏజెంటా? అంటే అదానీ వ్యాపారం చేసుకోవడానికి వెనకేసుకొచ్చింది RG1 కదా. అదానీ తోటి ఒప్పందం చేసుకుంది రేవంత్ రెడ్డి కదా వేరే దేశంలో. అంటే వాళ్ళు అదానీని వెనకేసిరా మొన్న? ఇవాళ లొల్లి పెడుతున్నారా? వాస్తవాలని వాస్తవాలుగా చెప్తే వెనకేసుకొస్తున్నారు అని మాట్లాడితే దాంట్లో ఏముండదని అర్థం. కాంగ్రెస్ వాళ్లకు ఎట్లాగో కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థలపై కూడా నమ్మకం లేదా? సెబీపై విశ్వాసం లేదా? పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే అదానీ అంబానీలను తప్పుపడతారు. మరి పెట్టుబడుల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎలా కోరుతారు? పార్టీ లైన్లో ఒక మాట, ప్రభుత్వ లైన్లో మరో మాటనా? సెబీ ఒక అఫిడవిట్ని సుప్రీంకోర్టుకి ఇచ్చింది. మీరు సెబీ నమ్మరు, అదానీ నమ్మరు. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదానీలతో భోజనం చేస్తారు, అదానీతో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు, విదేశాలలో అదానీతో కలిసి తిరుగుతారు. మళ్ళీ గల్లీకి వచ్చి లోళ్ళు ఎందుకన్నా? అదానీని పెంచి పోషిస్తున్నది మోదీ, అమిత్ షా అంటున్న కాంగ్రెస్ వాళ్లంతా ఓసారి చరిత్రను తిరగేయండి. అదానీని ఢిల్లీకి తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ కాదా? పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించినప్పుడు ప్రధానిగా ఉన్నది రాజీవే కదా. గతాన్ని మరిచి ఆరోపణలు చేస్తే వినేవాళ్లంతా వింత జంతువులా? ఓ ఇంగ్లీష్ టీవీకి, పేపర్కు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీయే తన నోటితోనే ఈ విషయాన్ని చెప్పారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే అదానీని ఢిల్లీకి పెట్టుబడులు పెట్టాలని రమ్మన్నారని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఈ మాటలు ఎప్పుడూ వినలేదన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకింత నానాయాగి చేస్తున్నారు? ఆ రోజు ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కోరిన రోజు చెప్పి, సరే తెలుగు పేపర్ల మీద మీకు విశ్వాసం ఉందో లేదో కానీ ఒక ఆంగ్ల దినపత్రికకు, ఒక ఆంగ్ల టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు కోటి చేస్తున్నటువంటి అదానీ అనేటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పింది, మై బిజినెస్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ఢిల్లీ ఆన్ ద ఎంకరేజ్మెంట్ మేడ్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ మిస్టర్ రాజీవ్ గాంధీ అని చెప్పినారు. మీకు అదానీ మీద నమ్మిక లేదు, రాజీవ్ గాంధీ గారి మీద నమ్మిక లేదు, సెబీ మీద నమ్మిక లేదు, సుప్రీంకోర్టు మీద నమ్మిక లేదు. మీరు పైసలు ఇచ్చి రాయించిర్రా నేను అనను కానీ హిండెన్బర్గ్ మీద మాత్రమే నమ్మిక ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.